వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. గత 20 సంవత్సరాలుగా ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన సంస్థ మా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్. దాదాపుగా 20,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన సంస్థ మా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్. ఉత్తరాంధ్రలో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దిన సంస్థ మా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్. డిఎస్సి కావచ్చు, ఆల్ కాంపిటేటివ్లోని ఎస్ఎస్సి నుంచి సిజిఎల్ వరకు, బ్యాంక్స్ వరకు ప్రతి పోటీ పరీక్షలో కూడా ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగస్తులు అందించిన సంస్థ ఏదంటే మా శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్. ఈ నెల అనగా 2026 జూన్ 11న ఆల్ కాంపిటేటివ్ బ్యాచీలు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా స్టార్ట్ అవబోతున్నాయి మా ఇన్స్టిట్యూట్లో. మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే ఆఫ్లైన్ క్లాసులతో పాటు ఆన్లైన్ క్లాసులు కూడా మేము అతి త్వరలోని రికార్డింగ్ వీడియోస్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే సుదూర ప్రాంతం నుంచి కొంతమంది ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండొచ్చు, సుదూర ప్రాంతం నుంచి, దూర ప్రాంతాల నుంచి రాలేని వ్యక్తుల కోసం ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఒక అగ్రగామి సంస్థ కాబట్టి వాళ్ళ కోసం కూడా వాళ్ళ కోరిక మేరకు ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ క్లాసులు కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్లో. మీరు గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా 20 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీచే ఇక్కడ అద్భుతమైన బోధన. ఎర్లీ మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 6 వరకు డైలీ క్లాసెస్. మరి అదేవిధంగా క్లాస్ అవ్వగానే ఎవ్రీడే కూడా ఒక టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తీసుకుంటే వీక్లీ టెస్ట్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం పూట 2 నుంచి 4:30 వరకు ఒక గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ వీక్లీ సిలబస్ పైన. దానితో పాటు గ్రాండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా డిజిటల్ బోర్డు పైన మేము అద్భుతంగా అందించడం జరుగుతుంది. ఇటువంటి ఒక పరీక్ష పెట్టి డిజిటల్ బోర్డుపై అదే పరీక్ష తీసుకువెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంతవరకు మీరు ఎక్కడ చూసి ఉండరేమో. మరి అటువంటిది మేము తీసుకురానున్నాం. మరి ప్రధానంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం ఒక అంశాన్ని చర్చిద్దాం. అదే ఐపీఎల్. ఐపీఎల్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటాం ఐపీఎల్ అంటే. మరి ఇటువంటి ఐపీఎల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ప్రజెంట్ ఎన్నో ఐపీఎల్ జరిగింది అనేది మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. మరి ఐపీఎల్ అంటే గుర్తుపెట్టుకోవాలి, ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 2008లో స్టార్ట్ అయ్యింది సార్. ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయ్యింది. మరి ఐపీఎల్ మొదటి విన్నర్ ఎవరంటే ఫస్ట్ విన్నరు ఆర్ఆర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఫస్ట్ రన్నరప్ ఎవరంటే సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ విన్నరు ఆర్ఆర్, అదేవిధంగా సిఎస్కే రన్నరప్గా నిలిచారు. మరి ఇటువంటి ఐపీఎల్ అనేవి మొన్నటి జరిగింది 19th ఐపీఎల్. 19th ఐపీఎల్ అంటే 19వ ఐపీఎల్ అనేది రీసెంట్గా జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. 19th ఐపీఎల్. మరి 19th ఐపీఎల్ యొక్క విన్నర్ ఎవరు, 19th ఐపీఎల్ యొక్క రన్నర్ ఎవరు, 19th ఐపీఎల్కు విజేతకు ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారు, అదేవిధంగా ఓడిపోయిన టీం ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి 19th ఐపీఎల్ జరిగింది. దీనికి విన్నర్ ఎవరు సార్ అంటే ఆర్సీబీ అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్సీబీ విన్నరు. మరి విజేతకు మనకి బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇండియా వారు 20 కోట్ల రూపాయల నజరానా ప్రకటించడం జరిగింది. ఎన్ని కోట్లు అంటే 20 కోట్లు. మరి ఓడిపోయిన టీం ఏదంటే జీటీ మీన్స్ గుజరాత్ టైటిల్. దీనికి 12.5 కోట్లు నజరానా ప్రకటించడం జరిగింది. మనకి ఈనాడు పేపర్లో 13 కోట్లు రాశాడు, కానీ ప్రకటించింది మాత్రం 12.5 కోట్లని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ జనరల్గా ఆర్సీబీ అనేది బ్యాక్ టు బ్యాక్ విన్నర్. ఎందుకంటే 2025 విన్నరు, 2026 ఈ టైటిల్ విన్నర్ అవ్వాలంటే ఆర్సీబీ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే మనకి ఇంతవరకు ఈ ఐపీఎల్ను ఆర్సీబీ 2 టైమ్స్ మాత్రమే గెలిచింది, 3 సార్లు ఫైనల్కి వెళ్ళి ఓడిపోవడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి జనరల్గా ఈ ఐపీఎల్కి స్పాన్సర్ అవ్వాలంటే టాటా గ్రూప్. స్పాన్సర్ ఎవరంటే టాటా గ్రూప్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ట్రోఫీ స్పాన్సర్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి జనరల్గా ఈ ఐపీఎల్ ఆర్సీబీ క్యాప్టెన్ ఎవరు అడుగుతాడు సార్, విన్నింగ్ క్యాప్టెన్ ఎవరు అడుగుతాడు, రజిత్ పటేదర్. గుర్తుపెట్టుకో, రజిత్ పటేదర్. మరి రజిత్ పటేదర్ విన్నింగ్ క్యాప్టెన్ అయితే, మరి ఓడిపోయిన గుజరాత్ టీం క్యాప్టెన్ ఎవరంటే శుభమన్ గిల్. ఎవరంటే శుభమన్ గిల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. విన్నింగ్ క్యాప్టెన్ ఎవరంటే రజిత్ పటేదరు, మరి ఓడిపోయిన క్యాప్టెన్ ఎవరంటే శుభమన్ గిల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మనకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ ఆర్సీబీ విన్నర్ అన్నాం. ఇంతవరకు ఎక్కువ సార్లు మోస్ట్ టైమ్స్ ఐపీఎల్ విన్నింగ్ టీమ్స్
ఐపీఎల్ విన్నింగ్ టీమ్స్ ఎక్కువ సార్లు గెలుపొందిన జట్లు ఏవి సార్ అడుగుతాడు. ఒకసారి గమనించు. మోస్ట్ టైమ్స్ ఈ మోస్ట్ టైమ్స్ ఐపీఎల్ విన్నింగ్ టీమ్స్ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్కి 5 టైమ్స్ వచ్చింది. మరి అదేవిధంగా ముంబై ఇండియన్స్ దీనికి 5 సార్లు వచ్చింది. మరి అదేవిధంగా దీని తర్వాత కేకేఆర్కి 3 టైమ్స్ వచ్చింది. అదేవిధంగా ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ 2 టైమ్స్ విన్నర్. మరి రిమైనింగ్ మనం తీసుకుంటే మనకు ఢిల్లీ క్యాపిటల్ అంటాం. ఢిల్లీ క్యాపిటల్కి ఒకసారి రావడం జరిగింది సార్. ఒకసారి గమనించు. ఢిల్లీ క్యాపిటల్కి ఒకసారి వచ్చింది. మరి అదేవిధంగా తీసుకుంటే ఆర్ఆర్కి ఒకసారి వచ్చింది. అదేవిధంగా జీటీ గుజరాత్ టైటిల్కి ఒకసారి వచ్చింది. అదేవిధంగా తీసుకుంటే మరి ఐపీఎల్ అనేది ఎస్ఆర్హెచ్కి ఒకసారి. ఇవి మొత్తం 19th ఐపీఎల్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకటి బ్యాక్ టు బ్యాక్ విన్నర్ ఎవరు అడుగుతాడు. చెన్నై సూపర్ కింగ్స్కి 2010లో వచ్చింది, 2011లో వచ్చింది వరుసగా. ముంబై ఇండియన్స్కి ఒకసారి గమనిస్తే 2019లో వచ్చింది, 2020లో వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ విన్నర్ ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. రీసెంట్గా ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ విన్నర్ అంటే 2025లో వచ్చింది, 2026లో వచ్చింది టైటిల్ విన్నర్ ఆర్సీబీ. ఇలాగ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి. దీని తర్వాత వెరీ 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 ఇంపార్టెంట్. ఒకసారి గమనించారు. మరి జనరల్గా ఎవరైతే ఎక్కువ పరుగులు చేస్తారో వాళ్ళకి ఏ క్యాప్ ఇస్తారంటే ఆరెంజ్ క్యాప్ ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా మరి ఆరెంజ్ క్యాప్ విన్నరు ఎవరు సార్ అంటాం. వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ విన్నరు. మరి ఇతను 776 పరుగులు చేయడం జరిగింది. ఎన్ని రన్స్ చేశారు సార్ అంటే 776. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒలింపిక్స్ అనేవి మనకి ఎప్పుడు రద్దయ్యాయి సార్. పురాతనమైన ఒలింపిక్స్ అనేవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు రద్దయ్యే పక్కన పెడితే పురాతనమైన ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 776 BC 776 అలా గుర్తుపెట్టుకో. అది బిట్టే ఒలింపిక్స్లోని. అదేవిధంగా వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ విన్నరు. అతను అన్ని పరుగులు చేయడం జరిగింది. మరి అదేవిధంగా పర్పుల్ క్యాప్ గుర్తుపెట్టుకో. మరి పర్పుల్ క్యాప్ విన్నర్ ఎవరంటే రబాడా పర్పుల్ క్యాప్ విన్నరు. మరి రబాడా పర్పుల్ క్యాప్ విన్నర్ అన్నప్పుడు రబాడా ఎన్ని పరుగులు రబాడా తీసుకుంటే ఇతను 29 వికెట్స్ తీయడం జరిగింది. 29 వికెట్స్ తీయడం జరిగింది. అదేవిధంగా రబాడా జీటీ గుజరాత్ టైటిల్ ప్లేయరు. ఇతను వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్ ప్లేయర్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్కువ పరుగులు చేసిన వాళ్ళకి ఇచ్చే క్యాప్ ఏదంటే ఆరెంజ్ క్యాప్. అదేవిధంగా ఎక్కువ వికెట్లు ఎవరైతే తీస్తారో వాళ్ళకి ఇచ్చే క్యాప్ ఏదంటే పర్పుల్ క్యాప్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే దీనితో పాటు మనకి గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ది సీజన్ గుర్తుపెట్టుకో. గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ద సీజన్ గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ది సీజన్ ఎవరంటే మహమ్మద్ సిరాజ్కి గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బీసీసీఐ ఎవరైతే ఎక్కువ గ్రీన్ డాట్ బాల్స్ వేస్తారో వాళ్ళు వేసిన బాల్ని బట్టి ప్రతి బాల్కి ఒక చెట్టు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేరున మన ఇండియాలో చెట్లు అనేవి నాటుతారు. అటువంటి గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ది సీజన్ ఎవరంటే మహమ్మద్ సిరాజు. ఇతను టీం కూడా గుజరాత్ టైటిల్స్ టీమే గుర్తుపెట్టుకోవాలి. మరి మహమ్మద్ సిరాజ్ అనే వ్యక్తి ఎక్కువ గ్రీన్ డాట్ బాల్స్ వేయడం జరిగింది కాబట్టి 172 గ్రీన్ డాట్ బాల్స్ వేయడం జరిగింది. అంటే ప్రధాన తీసుకుంటే ఎన్ని డాట్ బాల్స్ వేస్తే అన్ని అంటే 172 డాట్ బాల్స్ వేయడం జరిగింది. ఎవరు సార్ మహమ్మద్ సిరాజు. అన్ని చెట్లు ఇతని పేరుతో నాటుతారు బీసీసీఐ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా తీసుకుంటే గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ది సీజన్ అన్నాము. అదేవిధంగా గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్లు ఎక్కువ గ్రీన్ డాట్ బాల్ వేసింది ఎవరంటే భువనేశ్వర్ కుమార్ అని గుర్తుపెట్టుకోవాలి. భువనేశ్వర్ కుమారు ఇతను ఫైనల్ మ్యాచ్లో ఎక్కువ గ్రీన్ డాట్ బాల్స్ వేయడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. మరి అదేవిధంగా తీసుకుంటే నెక్స్ట్ మనకి దీని తర్వాత బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ ఒకసారి గమనించు. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ ఎవరంటే
మనీష్ పాండే. గుర్తుపెట్టుకో, మనీష్ పాండే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీష్ పాండ్యా. మనీష్ పాండ్యా బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను అద్భుతమైన క్యాచ్ పడడం జరిగింది. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజను ఎవరికి ఇచ్చారంటే మనీష్ పాండ్యా అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా తీసుకుంటే దీని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటి సార్ అంటే, మరి ఐపీఎల్లోని బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ మనీష్ పాండ్యా అన్నాము. గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ది సీజన్ మహమ్మద్ సిరాజ్ అని చెప్పాము. గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ భువనేశ్వర్ కుమార్ అన్నాము. అదేవిధంగా తీసుకుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ద ఫైనల్ లేదా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ద ఫైనల్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ద ఫైనల్. మరి ఫైనల్లోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చిందంటే విరాట్ కోహ్లీ. గుర్తుపెట్టుకో, విరాట్ కోహ్లీకి రావడం జరిగింది. 75 రన్స్ చేసినందుకు విరాట్ కోహ్లీకు ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, దీన్నే మనం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని మనం కూడా చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా తీసుకుంటే ఇక్కడ దీంతో పాటు ది మోస్ట్ ఇంపార్టెంట్ మరొక అంశాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. వైభవ్ సూర్యవంశీ గురించి ఒకసారి ప్రస్తావిస్తే, ఇక్కడ వైభవ్ అన్నాను నేను, ఈయనకు వచ్చే అవార్డ్స్ వైభవ్ సూర్యవంశీకి ఎన్ని అవార్డులు వచ్చి అడుగుతాడు సార్. ఓవరాల్గా 5 అవార్డులు వచ్చాయి. అందులో మొదటి తీసుకుంటే ఆరెంజ్ క్యాప్ విన్నర్ 19th ఐపీఎల్. ఇది 19th ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. అదేవిధంగా తీసుకుంటే మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ద సీజన్ అంటే అతను 72 సిక్స్లు కొట్టాడు. అంటే ఒకే సీజన్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఐపీఎల్ సీజన్లోనే ఒకే సీజన్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ. అంటే క్రిస్ గేల్ రికార్డ్ అనేది బ్రేక్అవుట్ అయిపోయిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే దీని తర్వాత మోస్ట్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. అదేవిధంగా తీసుకుంటే దీని తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. అంటే ఈ ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీకి 5 అవార్డులు వచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కే 15 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ అవన్నీ కూడా దీనికి 10 lakhs, అదేవిధంగా దీనికి కూడా 10 lakhs మోస్ట్ సిక్సెస్ కొట్టినందుకు. అదేవిధంగా మోస్ట్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ కూడా 10 lakhs. అదేవిధంగా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ కూడా 10 lakhs ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ 15 lakhs అని గుర్తుపెట్టుకోవాలి. అంటే వైభవ్ సూర్యవంశీకి ఓవరాల్గా 55 lakhs అనేది రావడం జరిగింది ప్రైజ్ మనీ ఈ టోర్నీలో. ఖచ్చితంగా అడుగుతాడు, ఏ వైభవ్ సూర్యవంశీకి క్రింద వాళ్ళలోని దేనిలో 19th ఐపీఎల్ అవార్డు ఏ విభాగంలో రాలేదు అడుగుతాడు. వచ్చిన విభాగాలు గుర్తుపెట్టుకోవాలి. ఆరెంజ్ క్యాప్, మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ది సీజను, అదేవిధంగా మోస్ట్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజను, అదేవిధంగా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజను, అదేవిధంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అని గుర్తుపెట్టుకోవాలి వైభవ్ సూర్యవంశీ. మరి అదేవిధంగా తీసుకుంటే నెక్స్ట్ స్లైడ్లో మనం మాట్లాడాలి, మరొక అంశాన్ని మనం చర్చిద్దాం సార్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రధానంగా మరి వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడాం. ఇక్కడ మరి వైభవ్ సూర్యవంశీ కొన్ని రికార్డులు కూడా బ్రేక్అవుట్ చేయడం జరిగింది. రికార్డ్స్ ఏమైనది ఒకసారి మనం చర్చిద్దాం సార్. వైభవ్ సూర్యవంశీ మరి ఇక్కడ వైభవ్ అన్నాం. మరి వైభవ్ సూర్యవంశీ జనరల్గా పవర్ ప్లేలోని అంటే 6 overs పవర్ ప్లే అంటే ఈ పవర్ ప్లేలోని అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. అధిక పరుగులు గుర్తుపెట్టుకో, అధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరంటే అధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీని మనం గుర్తుపెట్టుకోవాలి. వైభవ్ సూర్యవంశీ ఎందుకంటే 521 పరుగులు చేయడం జరిగింది. ఇంతవరకు ఐపీఎల్ చరిత్రలో ఈ రికార్డు ఈయన పేరు మీద ఉంది. ఎందుకంటే ఈయన పేరు మీద ఉందంటే డేవిడ్ వార్నర్ అనే వ్యక్తి ఉండేవాడు. డేవిడ్ వార్నర్ రికార్డుని బద్దలు కొట్టి పవర్ ప్లేలోని
ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. మరి ఇంకో బిట్ను గుర్తుపెట్టుకోవాలి. దీనితో పాటు వైభవ్ సూర్యవంశీ అనగానే మనకు గుర్తు రావాలి, వేగవంతంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మెన్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. గుర్తుపెట్టుకోవాలి, వేగవంతంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్మెన్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా వైభవ్ సూర్యవంశీ గురించి ఇంక మనం చాలా చెప్పుకోవచ్చు. బట్ ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం అంతా ఆ విషయాలు మాత్రమే కరెంట్ డేటా ప్రకారం చర్చించాలి. నెక్స్ట్ మనం దీని తర్వాత మనం మాట్లాడుకుంటే ఈ ఐపీఎల్కి స్పాన్సర్ మనం చెప్పాం టాటా గ్రూప్ అని. ఈ ఐపీఎల్ యొక్క మస్కట్ ఏదంటే చంపక్. గుర్తుపెట్టుకో, ఐపీఎల్ యొక్క మస్కట్ ఏది అడుగుతాడు, చంపక్ అనేది. దీని యొక్క మస్కట్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రధానంగా మనం ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 19th ఐపీఎల్ డేటా మొత్తం చెప్పడం జరిగింది. మరి ఐపీఎల్ రికార్డులు మనం తీసుకుంటే ఐపీఎల్లోని మోస్ట్ రన్స్ అంటే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ ఎవరంటే విరాట్ కోహ్లీ. గుర్తుపెట్టుకో, విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే మన ఐపీఎల్ హిస్టరీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. కరెంట్ డేటా అయిపోయింది కాబట్టి విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేయడం జరిగింది 9336 మనం గమనించాలి. మరి ఐపీఎల్లోని ఐపీఎల్లోని ఎక్కువ ఫోర్స్ కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరన్నా ఎటువంటి మార్పు లేదు, విరాట్ కోహ్లీ అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా విరాట్ కోహ్లీ ఎక్కువ 4లు కొట్టడం జరిగింది ఐపీఎల్లోని మనం గుర్తుపెట్టుకోవాలి. 828 4లు కొట్టడం జరిగింది సార్ మొన్న 19th ఐపీఎల్ తోటి. మరి ఐపీఎల్లోని మోస్ట్ 50s గుర్తుపెట్టుకో, మోస్ట్ 50s ఐపీఎల్లోని మోస్ట్ 50s. మరి ఎక్కువ 50లు చేసిన బ్యాట్స్మెన్ ఎవరన్నా విరాట్ కోహ్లీ. ఇతను 68 50లు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఐపీఎల్లోని మోస్ట్ సెంచరీస్ గుర్తుపెట్టుకో, ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ కూడా విరాట్ కోహ్లీ 9 సెంచరీలు చేయడం జరిగింది. ఓకేనా, ఎక్కువ రన్స్ కొట్టింది ఐపీఎల్ చరిత్రలో విరాటే, ఎక్కువ 4లు కొట్టింది ఐపీఎల్ చరిత్రలోని విరాటే, ఎక్కువ 50లు చేసింది కూడా ఐపీఎల్ చరిత్రలోని విరాటే. ఎందుకంటే ఎక్కువ 50లు చేసింది కూడా ఐపీఎల్ చరిత్రలో విరాటే, ఎక్కువ సెంచరీలు చేసింది కూడా ఐపీఎల్ చరిత్రలో ఎవరంటే విరాట్ కోహ్లీ. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ ఎవరంటే విరాట్ కోహ్లీ అన్నాం. ది మోస్ట్ సెంచరీస్ అంటే ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ ఎవరంటే విరాట్ కోహ్లీ అన్నాం. ఎవరు? విరాట్ కోహ్లీ. మరి విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీలు చేయడం జరిగిందంటే 9 సెంచరీలు. 9 సెంచరీలు చేయడం జరిగింది. మరి రెండో ప్లేస్లోని ఇక్కడ విరాట్ అన్నాం కాబట్టి జోస్ బట్లర్. ఈ బట్లర్ అనే వ్యక్తి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ బట్లర్ అనే వ్యక్తి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. బట్లరు 7 సెంచరీలతో సెకండ్ ప్లేసు. తర్వాత తీసుకుంటే క్రిస్ గేల్ అనే వ్యక్తి థర్డ్ పర్సన్ తీసుకుంటే క్రిస్ గేలు మరి ఇతను కూడా 6 సెంచరీలతో ఉన్నాడు. ఇటీవలే కేఎల్ రాహుల్ చేరడం జరిగింది. మరి ఇతను కూడా 6. ఇప్పుడంటే రీసెంట్గా 2026 19th ఐపీఎల్లోని రికార్డు గేలుకి సమానం చేయడం జరిగింది. కాబట్టి ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక సెంచరీలు చేసిన రెండవ ఇండియన్ ఎవరు అడుగుతాడు? క్రిస్ గేల్. ఇది రీసెంట్గా గేల్కి ఈక్వల్ చేయడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. క్రిస్ గేల్ అనగానే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఇతను ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. గుర్తుపెట్టుకో, క్రిస్ గేల్ అనగానే ది మోస్ట్ ఇంపార్టెంట్ క్రిస్ గేల్. 1-2 క్వశ్చన్లు వస్తాయి. మోస్ట్ సిక్సెస్ ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ 6లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరంటే క్రిస్ గేల్. గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ సిక్సెస్ ఎక్కువ 6లు కొట్టింది ఎవరంటే క్రిస్ గేలు. ఇతను ఎన్ని 6లు కొట్టడం జరిగిందంటే 3, తర్వాత బేస్ సంఖ్య 5, తర్వాత బేస్ సంఖ్య 7, అంటే 357 6లు కొట్టడం జరిగింది. తర్వాత రోహిత్ శర్మ, తర్వాత విరాట్ కోహ్లీ వస్తారు సార్ నెక్స్ట్ ప్లేస్లోని. మరి అదే విధంగా తీసుకుంటే ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఐపీఎల్లోని వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరన్నా క్రిస్ గేలే. గుర్తుపెట్టుకో, క్రిస్ గేలే వేగవంతమైన సెంచరీ. అంటే 66 బాల్స్లోని 100 రన్స్ చేయడం జరిగింది.
100 రన్స్ చేయడం జరిగింది. ఎవరిపైన? పూణే వారియర్ పైన. 2013లోని పూణే వారియర్ పైన చేయడం జరిగింది. ఇది ఫాస్టెస్ట్ సెంచరీ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. అయితే రెండవ ప్లేస్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ ఇతను 35 బంతుల్లోని 100 రన్స్ చేయడం జరిగింది. 100 రన్స్ చేయడం ఎప్పుడు చేశాడు ఇతను? వైభవ్ సూర్యవంశీ రీసెంట్గా 2025లో చేయడం జరిగింది. 2025లో చేయడం జరిగింది. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు వైభవ్ సూర్యవంశీ. మొన్న దగ్గరికి వచ్చాడు, 97 చేయడం జరిగింది. 29 బాల్స్కి బ్యాడ్ లక్, సెంచరీ మిస్ అవ్వడం జరిగింది. మరి అదే విధంగా తీసుకుంటే ఐపీఎల్ చరిత్రలోనే ఇండివిజువల్ హైయెస్ట్ స్కోర్ ఎవరిదన్న క్రిస్ గేలే. ఇండివిజువల్ హైయెస్ట్ స్కోర్ ఎవరిదన్న క్రిస్ గేలే. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 175 రన్స్ చేయడం జరిగింది. ఇండివిజువల్గా రికార్డ్ ఎంతవరకు ఎవరు కూడా బ్రేక్ చేయలేదు. గుర్తుపెట్టుకోవాలి, ఐపీఎల్లో ఇండివిజువల్ హైయెస్ట్ స్కోర్ ఎవరిదన్న క్రిస్ గేల్దని మనం గుర్తుపెట్టుకోవాలి. క్రిస్ గేలు ఐపీఎల్లోని ఇండివిజువల్ హైయెస్ట్ స్కోర్. అయితే ఇక్కడ ఫాస్టెస్ట్ సెంచరీ అన్నాం కాబట్టి ఇక్కడ చిన్న చూసుకో. ఐపీఎల్లో ఇండివిజువల్ హైయెస్ట్ స్కోర్ అయితే 66 బాల్స్. 66 బాల్కి 175 రన్స్ చేశాడు. ఇక్కడ కొద్దిగా గమనించాలి, 30 బాల్కి 100 రన్స్ చేయడం జరిగింది క్రిస్ గేల్. ఎన్ని బాల్స్ అంటే 30 బాల్స్ 100 రన్స్ చేయడం జరిగింది. 30 బాల్స్ 100 రన్స్ చేయడం జరిగింది. ఎప్పుడు? 2013 ఎవరిపైన? పూణే వారియర్ పైన చేయడం జరిగింది. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఒకే మ్యాచ్, సేమ్ మ్యాచ్, పూణే పైన వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరైనా క్రిస్ గేలే. అదే మ్యాచ్లో ఇండివిజువల్ హైయెస్ట్ స్కోర్ ఆ మ్యాచ్లో నమోదు చేశాడు 175 రన్స్ 66 బాల్గా గుర్తుపెట్టుకోవాలి. మరి వైభవ్ సూర్యవంశీ 35 బంతులకి ఇన్ని రన్స్ కొట్టడం జరిగింది, 100 రన్స్. ఎప్పుడంటే 2025ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఐపీఎల్ రికార్డులు మనం మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ వన్, ఐపీఎల్లోని వేగవంతమైన 50 చేసిన బ్యాట్స్మెన్. వేగవంతమైన ఫాస్టెస్ట్ 50 గుర్తుపెట్టుకోవాలి. వేగవంతమైన 50 రన్స్ చేసిన బ్యాట్స్మెన్ ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు సార్ అంటే గుర్తుపెట్టుకో, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్. ఎవరతను? జైస్వాలు. ఇతను 13 బాల్స్ 50 రన్స్ చేయడం జరిగింది. యశస్వి జైస్వాల్ గుర్తుపెట్టుకోవాలి ఇతను. మరి రికార్డ్ని మరి ఐపీఎల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ ఎవరు? ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ ఎవరు సార్ అంటే ఒకటే గుర్తుపెట్టుకో, చాహల్. రెండో ప్లేసే భువనేశ్వర్ కుమారు రెండో ప్లేస్ని మనం గమనించాలి. ఎక్కువ వికెట్లు తీసింది ఎవరంటే చూసుకో. మరి ఐపీఎల్ చరిత్రలో మనం మాట్లాడుకుంటే లీస్ట్ స్కోర్, తక్కువ పరుగులు చేసిన జట్టు తక్కువ పరుగులు చేసిన జట్టు ఏదంటే ఆర్సీబీ. 49 పరుగులకి ఆల్అవుట్ అయిపోయింది సార్. మరి అదేవిధంగా మోస్ట్ రన్స్, ఎక్కువ పరుగులు ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ పరుగులు చేసిన జట్టు ఏదని అంటాడు సార్. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి, అది ఎస్ఆర్హెచ్. 287. సెకండ్ హైయెస్ట్ స్కోర్ కూడా ఎస్ఆర్హెచ్ 286. రెండోసారి ఆర్ఆర్ పైన కొట్టారు, మొదటిసారి ఆర్సీబీ పైన కొట్టడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఐపీఎల్లోని 250 మ్యాచ్లు పూర్తి చేసిన మొదటి బ్యాట్స్మెన్ ఎవరంటే ఎంఎస్ ధోని. 250 మ్యాచ్లు పూర్తి చేసిన మొదటి బ్యాట్స్మెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ హిస్టరీ మాట్లాడుకుంటే. మరి ఐపీఎల్లోని 5000 పరుగులు పూర్తి చేసిన ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే చూడండి, మొదటి బ్యాట్స్మెన్ 250 మ్యాచ్లు పూర్తి చేసిన ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎంఎస్ ధోని. 5000 రన్స్ పూర్తి చేసిన ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే సురేష్ రైనా అని మనం చెప్పుకోవాలి. ఇలా మనం ఐపీఎల్ రికార్డులు ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది మనం ఐపీఎల్ గురించి. ఐపీఎల్లో ఫస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? 2008లో స్టార్ట్ అయిందను బ్రాండమ్ మెకాలిమ్. అదేవిధంగా ఐపీఎల్లోని ఫస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు అడుగుతాడు? గుర్తుపెట్టుకో, మొదటి సెంచరీ చేసిన బ్యాట్స్మెన్
మొదటి సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ ఎవరంటే బ్రాండన్ మెక్కలిన్. ఇతను మొదటి సెంచరీ చేసిన బ్రాండన్ మెక్కలిన్. ఫస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు అడుగుతాడు. మరి ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు సార్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మనీష్ పాండ్యా ఇండియన్ బ్యాట్స్మెన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఐపీఎల్ గురించి పార్ట్ 1లో అని మాట్లాడాం. ఇంకా పార్ట్ 2 కూడా దీని గురించి చర్చిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.